ఏపీలో శాశ్వత రాజధాని అమరావతిగా ఉంటుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని అన్నారు. ఏపీకి వైసీపీ ద్రోహం చేసిందని విమర్శించారు. జగన్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ రాజధానిగా అమరావతి ఉండేలా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు చంద్రబాబు. తర్వాత అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది శాసనసభ. అమరావతి ప్రజా రాజధాని అని, దీనికి చట్టబద్ధత కల్పిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు సీఎం చంద్రబాబు. శాతవాహనులు అమరావతి నుంచే పాలించారని, బ్రిటిష్ మ్యూజియంలోనూ అమరావతి గ్యాలరీ ఉందన్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాడే రాజధానిగా విజయవాడ ఉంటే పరిస్థితులు ఇంకోలా ఉండేవన్నారు బాబు. తెలుగు గడ్డపై నుంచి లోహాలు, వజ్రాలు, వస్త్రాలు, సుగంధద్రవ్యాలు ఎగుమతి చేయడం. ఇటీవల నేను బ్రిటిష్ మ్యూజియంకు పోయాను 15-16 ప్రాంతాల్లో. అక్కడ అమరావతి గ్యాలరీ ఉంది. ఇక్కడ మనకు అమరావతి గురించి తెలియదు, కానీ అప్పట్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లైనా ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదన్నారు. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు అనే భావన తనకు ఎప్పుడూ లేదన్నారు. ఇన్నేండ్లవుతున్నా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఉండటం బాధాకరమన్నారు. వైసీపీ హయాంలో అమరావతి విషయంలో చాలా గొడవలు జరిగాయన్నారు. సో ఎప్పుడు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు ఎప్పుడు భావన లేదు, తెలుగు నేల అనుకో. కానీ లేదు, మీరు విడిపోయిన తర్వాత సహజంగా ఏం జరగాలి అధ్యక్ష? ఇలాంటి విభజన జరుగుతున్నప్పుడు ఎలా ఆలోచించాల్సింది బాధ్యతగా. అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ లెడ్ యూపీఏ కేంద్ర ప్రభుత్వం కానీ విభజించిన విధానం కానీ, ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఇంకా సరైన వసతులు లేని రాష్ట్రంగా, ఒక అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యాలు లేని రాష్ట్రంగా, ఒక హైకోర్టు సమూలంగా బలమైన హైకోర్టు లేని రాష్ట్రంగా ఇంకా మనం కొట్టుకుంటానే ఉన్నాం. ఏపీ రాజధాని అమరావతి కారణంగా ఎంతో మంది జీవితాలు మారాయన్నారు మంత్రి నారా లోకేష్. ఇక్కడి భూముల ధరలు పెరిగాయన్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రాజధాని నిర్మించాలని చంద్రబాబు ఆకాంక్షించారన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమన్నారు లోకేష్. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు, మమ్మల్ని 50% మంది అడుగుతున్నారు, మీరు గ్యారెంటీ ఇస్తారా మళ్ళీ అలాంటి వ్యక్తి తిరిగి రావడం. అధ్యక్ష అందుకే ఈరోజు చాలా అద్భుతంగా అచ్చెన్నాయుడు గారు చెప్పారు. అధ్యక్ష ప్రజలందరూ ఆలోచించాలి, యువకులందరూ ఆలోచించాలి, జెన్సీ ప్రత్యేకంగా ఆలోచించాలి. అధ్యక్ష ఇది మన భవిష్యత్తుగా దీనిపై మనం తీసిన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అధ్యక్ష రైతుల నుంచి న్యాయబద్ధంగానే భూములు తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ. కేవలం 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా భూములు సేకరించామన్నారు. 29,000 మంది రైతుల నుంచి 30,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేశామన్నారు. అది ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలకు ఉన్న నమ్మకమన్నారు నారాయణ. చట్టంలో ఏదైతే 2014 చట్టంలోనే సవరణ చేయించి శాశ్వత రాజధాని ఉండేదిగా చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు సోదరులందరూ కలిసి మాట్లాడటం, సీఎం గారు కేంద్రంతో ప్రైమ్ మినిస్టర్లతో మాట్లాడి ఇన్ ప్రిన్సిపల్ యాక్చువల్ గా వాళ్ళు యాక్ట్ చేశారని తెలిసింది. శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేలా ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు చంద్రబాబు. తర్వాత అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది ఏపీ సర్కార్.